भारत केवल भूमि का टुकड़ा ही नहीं। ఓం శాంతి. భారతదేశం అంటే కేవలం ఒక భూమి యొక్క భూఖండమే కాదు, अपितु एक चैतन्य आत्मा भी। అయితే ఒక చైతన్య ఆత్మ కూడా. भारत ये कोई एक व्यक्ति के ऊपर में है या ये कोई उच्च आत्मा का सुसंगठन का है, इसका थोड़ा राज। భారత్ అంటే ఒక వ్యక్తి గురించా లేక ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ యొక్క శ్రేష్టమైన సంఘటనకి సూచకమా, ఏంటి దీని యొక్క రహస్యము అన్నారు. भारत देश महान, భారతదేశ్ మహాన్ అని అంటారు. मेरा भारत महान। నా భారతదేశం మహాన్ అని కూడా అంటారు. तो महान जमीन होती है या व्यक्ति होता है? మహాన్ జమీన్ అంటే భూమి ఉంటుందా లేదా వ్యక్తి ఉంటారా మహాన్? है? व्यक्ति अगर महान काम करेगा వ్యక్తి ఒకవేళ ఏదైనా మహాన్ కార్యాన్ని చేశారు అంటే तो देश का नाम वाला होगा। అప్పుడు దేశం యొక్క పేరు ప్రసిద్ధి అవుతుంది. तो पहले व्यक्ति हुआ या पहले स्थान हुआ? మొదట వ్యక్తి ఉన్నారా లేక మొదట స్థానం ఉన్నదా? तीन बातें होती है। మూడు విషయాలు ఉంటాయి. एक समय बलवान होता है, ఒకటి సమయము శక్తిశాలి అయి ఉంటుంది. एक आत्मा बलवान होती है ఒకటి సమయం బలవానము, రెండు ఆత్మ బలవానము, और एक स्थान का भी महत्व होता है। మరి మూడవది స్థానం యొక్క మహత్వం కూడా ఉంటుంది. स्थान और समय స్థానము మరియు సమయము इनको परिवर्तन करने वाली आत्मा है। వాటిని పరివర్తన చేసేది ఆత్మనే. आत्मा चैतन्य है, ఆత్మ చైతన్యమైనది. इसलिए चैतन्य का विशेष गायन है। అందుకే చైతన్య ఆత్మ యొక్క విశేష గాయనం ఉంటుంది, మహిమ. तो भारत चैतन्य भी है। భారత్ అంటే చైతన్యం కూడా అయ్యారు. पहले चैतन्य है जिसके पुरुषार्थ से మొదట భారత్ చైతన్యమే, ఆయన యొక్క విశేష పురుషార్థముతో समय का परिवर्तन होता है। సమయం కూడా పరివర్తన అవుతుంది. जड़ समय अपने आप परिवर्तन होगा क्या? జడ సమయము తనంతట తానే పరివర్తన అవుతుందా? जड़ स्थान अपने आप परिवर्तन हो जाएगा क्या? జడ స్థానము తనంతట తానే పరివర్తన అవుతుందా? या परिवर्तन करने वाला चाहिए? లేక పరివర్తన చేసేటటువంటి వారు కావాలనా? तो आपके प्रश्न का जवाब हो गया। మీ